హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను కిచెన్. టుడే రెసిపీ మిల్క్ పుడ్డింగ్. దీన్ని చూసి అందరూ కేక్ అనుకుంటున్నారు కదా, పప్పులో కాలేసినట్టే అండి. అలా అనుకుంటే ఇది మిల్క్ పుడ్డింగ్. ఇదొక స్వీట్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. కార్న్ఫ్లవర్ హాఫ్ కప్పు, షుగర్ ముప్పావు కప్పు, 2 కప్స్ పాలు. ముందుగా 2 కప్పుల పాలని తీసుకొని ఇప్పుడు ఈ పాలలో ఒక ముప్పావు కప్పు షుగర్ వెయ్యాలి. ఇప్పుడు ఈ షుగర్ని కరిగే వరకు మనం తిప్పుకోవాలి. షుగర్ కరిగే వరకు పాలని తిప్పుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ తిప్పుతూనే కార్న్ఫ్లవర్ వేసుకోవాలి, ఉండలు గట్టకంటానే. అవి గట్టకంటా మనం కార్న్ఫ్లవర్ని చక్కగా పాలు మొత్తం కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి. కార్న్ఫ్లవర్ షుగర్ 2 కరిగిపోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో కలరింగ్ కోసం నేరేడుకాయలు తీసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే బీట్రూట్ అయితే కలర్కి చాలా బాగా వస్తుందండి. బీట్రూట్తో కూడా ఒకసారి చేసి పెడతాను మీకు. మీరు మామూలుగా అయితే ఇలా కూడా చేసుకోవచ్చు, బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. బీట్రూట్ అయితే కలర్ కొంచెం హెవీగా కనిపిస్తుంది, ఇది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. బట్ దీని ఫ్లేవర్ వేరే ఉంటుంది, దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఓకే, ఇలా నేరేడు పళ్ళువి రసం అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా వీటి కలర్ గురించి, టేస్ట్ గురించి, వీటికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పవసరం లేదు కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు స్టవ్ పైన పాలు పెట్టేయండి. మనం ఫుడ్ కలిపిన పాలు ఇవి ఉండలు కట్టకుండా, గడ్డ కట్టకుండా చక్కగా మనం కలుపుతూనే ఉండాలి. ఇలానే ఇది ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీరు కాస్త స్లోగా కలుపుకోండి. అంత స్పీడ్గా తిప్పాలేమో అని అంత స్పీడ్గా తిప్పేయకండి. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనం కలర్ని వేసుకుందాం. అదేనండి మన న్యాచురల్ కలర్, నేరేడు రంగు. లైట్ గ్రే కలర్ వస్తుంది. ఇది మిల్క్ లైట్ గ్రే కలర్ వస్తుంది ఇది వేయడం వల్ల. ఓకే, ఇలా చిక్కబడిపోతుందండి ఇది మిల్క్ పుడ్డింగ్ అనేది బాగాని. చూసారా ఎలా అయిపోయిందో చిక్కగానే. ఈ స్వీట్ టేస్ట్ అయితే మాత్రం చాలా చల్లగా, హాయిగా, టేస్టీగా ఉంది. మీరు మిస్ చేయకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కేక్ మౌల్డ్లోకి తీసుకోండి. పుడ్డింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఒక కేక్ మౌల్డ్లోకి తీసుకొని దాంట్లో ఏమీ అప్లై చేయని అవసరం లేదండి, డైరెక్ట్గా కేక్ మౌల్డ్లోకి తీసేసుకోవచ్చు దీన్ని అంతటినీ. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ చల్లారే వరకు బయటే ఉంచుకోవాలి మనం. దీని వేడి అంతా చల్లగా అయ్యే వరకు బయట ఉంచుకొని, ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే, దీన్ని 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని చుట్టూను ఇలా రబ్ చేస్తే గిన్నెలోంచి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత అందంగా, ఎంత బాగుందో. చల్ల చల్లగా, స్వీట్ స్వీట్గా, హాయిగా ఉంటుందండి. దీన్ని ఇలా తినేయచ్చు. కాకపోతే దీన్ని నేను కాస్త డెకరేషన్ చేస్తున్నాను. ఈ డెకరేషను ఎలా చేస్తున్నానో చూడండి. ఇది మిల్క్ పౌడర్, పైన మిల్క్ పౌడర్ అప్లై చేశాను.
ఓకే. ఇలా మిల్క్ పౌడర్‌ని అప్లై చేసుకొని, దీని తర్వాత చాక్లెట్ సిరప్ యూజ్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ సిరప్‌ని వేసి, ఇప్పుడు చాక్లెట్స్‌వి అన్నీ పెడుతున్నాను. ఇవన్నీ అన్నీ కూడా హోమ్ మేడేనండి. ఏవి బయట తీసుకున్నవి కాదు. ఇప్పుడు నేనిక్కడ డెకరేషన్ చేసిన ప్రతి వస్తువు, ప్రతి ఫుడ్ కూడా నేను చేసినవే. ఇవి ఎలా చేశానో చెప్పాలంటే మీరు ఒక పని చేయాలి. అబ్బా! ఇంట్లో పనులు చేసి మళ్ళీ నేను పని చెప్తున్నాననుకుంటున్నారా? పెద్ద శ్రమైన పనేం కాదండి. జస్ట్ లైక్ కొట్టి షేర్ చేయండి. మీకు నిజంగా ఏ మోడల్ కావాల్సినా నాకు కామెంట్ చేయండి. బర్త్‌డేస్‌కి, కిటీ పార్టీస్‌కి, చిన్న చిన్న అకేషన్స్‌కి సడెన్‌గా కావాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం. ఈ స్వీట్ అయితే మాత్రం చాలా బావుంది. మీరు మిస్ చేయకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ స్వీట్‌కి ఈ చాక్లెట్స్ లేసెస్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అయితే మరింత ఎక్కువయింది. కాస్త ఎక్కువగానే టేస్ట్ ఉంది. దీన్ని మీరు ఎలా మిస్ అవుతున్నారో ఏంటో నాకు తెలియట్లేదు. మిస్ చేయకండి. పైన యాడ్ చేసింది రోజ్ సిరప్. జస్ట్ కలరింగ్ కోసం పెట్టాను. బాయ్ ఫ్రెండ్స్.